హాయ్ హలో గైస్, చూసారు కదా నేను ఎప్పుడు కొందాం అనుకుంటున్నా హలో ల్యాండ్ మైక్. చూడడానికి చాలా చాలా బాగుంటుందండి ఇది. ఓకే, ఈ మైక్ని యూజ్ చేసామంటే వాయిస్ క్లారిటీ ఉంటుందండి. చాలా 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 బాగుంటుందండి. ఎందుకంటే మనకి బయట నుండి ఎటువంటి పిచ్చి పిచ్చి సౌండ్స్ కూడా మనకి రావు. ఆ పక్క నుండి లారీలు లేకపోతే సైకిళ్ళు, రిక్షాలు, మోటార్ బైక్స్ వెళ్తూ ఉంటాయి. అటువంటి సౌండ్స్ ఏవి కూడా రావు. మనం ఈవెన్ ఒక సంతలో వీడియో తీయాలనుకున్నాం అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళ నాయిస్ ఉంటుంది, చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంది. కానీ అలాంటప్పుడు మనకి ఈ యొక్క హలో ల్యాండ్ మైక్ ఉందనుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, అది యూజర్ మాన్యువల్స్ అండి. వారంటీ కార్డు చూడండి, తర్వాత వారంటీ కార్డు ఇచ్చాడు, తనకి బ్యాగ్ ఇచ్చాడండి. దీంట్లో 2 రకాలు ఉంటాయండి హలో ల్యాండ్లో, చెప్పడం మర్చిపోయాను. ఒకటి కేస్ టైప్, అంటే మనకి చూసారు కదా హీర్ బోర్డ్స్ ఏమైనా వచ్చి కొనేటప్పుడు ఒక బాక్స్లో తెస్తాడు, ఆ కేసులో పెట్టుకొని మనకు ఛార్జింగ్ అవుతుంది. అలా కాకుండా మనకి ఏదంటే ఇందులో చిన్న పౌచ్ ఇస్తాడండి. ఆ పౌచ్లో ఉంటుంది. ఆ పౌచ్లో మనకు ఛార్జింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అవి మనం మైక్రోఫోన్స్ని అందులో పెట్టుకొని కనెక్ట్ ఛార్జింగ్ మన ఓన్ మొబైల్ ఛార్జర్కి కేబుల్ ఇస్తాడు వాడే, దాన్ని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇవి యూజర్ మాన్యువల్స్ అండి. ఇప్పుడు చూడండి, ఇది కేబుల్ చెప్పాను కదా, కేబుల్ ఇచ్చాడు. చూసారు కదా, ఈ కేబుల్ చాలా చాలా బాగుందండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, వైట్. చూసారు కదా, చాలా బాగుంది. అవునట చెప్పడం మర్చిపోయానండి, ఇది ప్రమోషనల్ వీడియో మాత్రం కాదండి. నేను కొనుక్కున్న ఐటెము, నా యొక్క అనుభవాన్ని మీకు షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే ఎలాంటి ఐటెం కొనుక్కోవాలి, ఏ మైక్ కొనుక్కుంటే బాగుంటుందని చాలామంది ఆలోచిస్తారండి. అందరూ కూడా యూట్యూబ్ వీడియోలు చూసో లేకపోతే రివ్యూలు చూసో కొనుక్కుందాం కొందరు అనుకుంటారు. కొందరు మాత్రం ఇలాంటి వీడియోలు చూసి కొనుక్కోవడానికి ఇష్టపడతారనమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోలో చాలా వరకు జెన్యున్గా చెప్తారు అనే ఉద్దేశంతో అలా ఆలోచించి కొనుక్కోవాలనుకుంటారు. సో నేను చెప్తున్నానండి, ఇదే కొనుక్కోవాలని లేదు. మీకు నచ్చితే చూడండి, దీనికి దానికి టాలీ చేసుకోండి, ఒకసారి చూసుకొని మన బడ్జెట్లో ఏది బాగుంటే అదే కొనుక్కోండి. ఓకేనా? ఓకే, చూడండి, ఇది చూసారు కదా, వాడు ఇచ్చిన బాక్స్ అండ్ కేస్ అండి, ఇది మైక్రోఫోన్ కేసు, అందులో ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇవి మైక్రోఫోన్స్ అండి. ఆ మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్గా ఉందండి. మ్యాగ్నెట్ నేను షర్ట్గా పెట్టి ఇలా కనెక్ట్ చేసి ఊపాను. అన్బాక్స్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వకముందు ఇచ్చేసాను అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చుతుండగా ట్రై చేసి ఊపాను. ఏవి కూడా ఎక్కడ పడిపోవడానికి చాయిసే లేదండి. అంత బాగా పవర్ఫుల్ మ్యాగ్నెట్ అండి ఇది. చాలా చాలా బాగుంది. చూడండి, నాయిస్ క్లియర్గా పర్ఫెక్ట్గా రావడం కోసం అవి ఇచ్చాడు. ఇది ఏంటంటే హెయిర్ని ఫిల్టర్ చేస్తుంది. మనం మాట్లాడేటప్పుడు వచ్చిన హెయిర్ని గట్రా ఫిల్టర్ చేసి మైక్ని చాలా క్లియర్ వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఇవి చూడండి, అలాగా అటాచ్ చేసి మనం మాట్లాడచ్చు. మీకు అందరికీ తెలిసిందే, అలా మాట్లాడాలన్నమాట. ఇకపోతే చూసారు కదా, ఇప్పుడు వరకు నేను వింటున్న వాయిస్ అంతా కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో మీకు వివరించడం కోసం నేను ఇవ్వడం జరిగింది. చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది, ఎటువంటి సౌండ్ వచ్చిందా? నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి వీడియో షూట్ చేయడం జరిగింది. అదనమాట. థ్యాంక్ యూ, ఉంటాను, బాయ్ బాయ్. నేను మీ ఆదిత్య, బాయ్.